అది చివరిదాకా ఉండేటటువంటిది. ఈ కట్టలకి సంబంధించి ఆ కట్టల్ని ఈ 2 చోట్ల కట్ చేసింది ప్రభుత్వమే, కార్పొరేషనే. అవి జిహెచ్ఎంసీ రోడ్లోకి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే గతంలో ఉమాగారు ఉన్నటువంటి సందర్భంలో ఈ నీళ్లు అటు కలిపేశాం పోలవరం దాంట్లోకి, ఇక ప్రాబ్లం లేదు అనడం వల్ల ఆ తర్వాత దీని శాంటిటీ కోల్పోయి కట్ట ఎవరికాళ్ళు కట్ చేసుకున్నారు. దానివల్ల శాంతం కట్టపోవడం వల్ల ఇటు సింగినగర్లోకి ఇటుకు వచ్చినాయి నీళ్లు. లేకపోతే ఈ నీళ్ళు ఇటు వచ్చే పరిస్థితి లేదు. ఇంకొకటి ప్రవాహం కూడా ఎక్కువ రావడం వలన ఇటు పక్కన ఉడా కాలనీ అటు కండ్రికి అటు రావడానికి కారణం అది. అదంతా కూడా కట్ట ఉంది అక్కడ, కట్ట వైపు రోడ్డు కూడా వేశారు. ఈ దఫా వచ్చిన దాంట్లో వాస్తవాలు మనం ఆలోచించట్లేదు. ఏంటంటే ఒకటి కొల్లేరు ముంపును గురై ఉంది. ఆ కొల్లేరు ముంపు క్లియర్ అయ్యి ఉంటే అసలు ముంపే లేకపోయి ఉంటే, అలాగే ఈ ఉప్పుటేరు ఆ ఇవన్నీ ఉన్నాయి కదా తూటుకాడ ఇదంతా, అవన్నీ లేకుండా క్లియర్గా ఉంటే ఇక్కడ ఇటు వచ్చిన వాటర్ 24 గంటలు వెళ్ళిపోయేది. పల్లం నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు కదా, వెళ్ళిపోయేది. ఇటు పక్కన అది ఉండేది. అయితే అది లేకపోవడం అక్కడ సమస్య, ఇక్కడ ఈ కట్టలు తెంచడం మరొక సమస్య. వీళ్ళు